ఈ రెండు జడ్పీటీసీ ఎన్నికలు పోలింగ్ 7 గంటలకు ప్రారంభమైంది. ఇప్పుడు 12 అవుతా ఉంది. పోలింగ్ ప్రారంభం దగ్గర నుంచి ఒక పెద్ద అరాచకం రాజ్యమేలేటటువంటి పరిస్థితిలో ఇవాళ కనిపిస్తా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు కానీ లేదు ఓటర్లు కానీ ఆ బూతుల్లోకి వెళ్లకోకుండా ఉండే విధంగా ఒక పద్ధతి ప్రకారం తెలుగుదేశం పార్టీ పోలీసులు కలిసికట్టుగా కుట్ర చేసి ఒక వ్యూహం ప్రకారం ఉదయం నుంచి అమలు చేస్తున్నారు. మా పార్టీకి సంబంధించిన ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ ఏజెంట్లు పోలింగ్ బూతుల్లోకి వెళ్తారు 7 గంటల ముందు. ఎక్కడా కూడా మా ఏజెంట్స్ ని అలౌ చేయలేదు. 1-2 చోట్ల మా ఏజెంట్లు వెళ్లిన తర్వాత కూడా వారిని దౌర్జన్యంగా పోలీసుల సహాయంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం కార్యకర్తల నుండి గుండాలనండి ఇతర ప్రాంతాల నుంచి అంటే పులివెందుల నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్ళు, పులివెందుల జడ్పీటీసీ పరిధిలో సంబంధం లేని వాళ్ళు, జమ్మలమడుగు నుంచి ఇతర నియోజకవర్గాల నుంచి వందలాది మంది వచ్చి పోలీసుల సహకారంతో మా ఏజెంట్లను లాగివేసే పరిస్థితి తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా మాజీ ఎంపీపీ పులివెందుల ఆయన బలరామరెడ్డి గారు, ఆయన ఒక బూత్ లో ఏజెంట్. ఆయన వెళ్ళలేలా బయటికి లాగేశారు. ఏజెంట్ లేకోకుండానే ఎన్నిక జరుగుతా ఉంది, పోలింగ్ జరుగుతా ఉంది. ఓటర్లు ఎవరైనా పోలింగ్ స్టేషన్ లోకి వెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు వైసీపీ అని ఐడెంటిఫై అయితే గ్రామంలో వాళ్ళ లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని వాళ్ళ స్లిప్పులు లాగేసుకుంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ స్లిప్పులు ఇస్తున్నారు. ఈ స్లిప్పులు తీసుకెళ్లి ఓట్లు వేసేస్తున్నారు. ఓట్లు వేసేయటం సాధ్యం అంటే ఎలక్షన్ కమిషన్ వారు అక్కడ ఉన్నటువంటి వారు ఎలవ్ చేస్తున్నారు. దురదృష్టకరంగా ఈ పరిణామం జరుగుతూ ఉంది. అంతేకాదు, అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ కూడా కాదు, ఇంట్లోకి చొరబడి ఇల్లంతా ధ్వంసం చేసి ఒక ఎంపీ గారిని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. తీసుకువెళ్తే ఎర్రగొండలలో అక్కడ దాకా వెళ్లారు. మొత్తం తిప్పుతా ఉన్నారు. సాయం దాకా తిప్పుదాం అనుకుంటారు బహుశా. ఎర్రగొండలో సుధీర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు అడ్డం వచ్చారు. ఏంటండి మా అవినాష్ రెడ్డి గారిని ఈ విధంగా మీరు తిప్పుతున్నారు, ఆయనకి సర్వైకల్ స్పాండిలాసిస్ ఉంది, ఆరోగ్యం బాగోలేదు, మీరు తిప్పడానికి వీల్లేదని కార్యకర్తలు రివర్స్ అయిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎర్రగొండలో అవినాష్ రెడ్డి గారిని ఈ సుధీర్ రెడ్డి గారి ఇంటికి తరలించారు. ఏమిటి అన్యాయం నేను అడుగుతా ఉన్నా. ప్రజలు తిరగబడ్డారు. అక్కడ ఎక్కడైతే అవినాష్ రెడ్డి గారిని పులివెందుల్లో అరెస్ట్ చేసి మొత్తం తీసుకెళ్లి మొత్తం తిప్పాలని ప్రయత్నం చేస్తున్నారో ఎందుకు అరెస్ట్ చేశారు? ఇక్కడుండి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాల గురించి మాట్లాడతాడనేటువంటి ఉద్దేశంతో ఈయన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే మధ్యలో ప్రజలు తిరుగుబడి మళ్ళా గత్యంతరం లేని పరిస్థితుల్లో తీసుకొచ్చి మరి సుధీర్ రెడ్డి ఇంటికాడ ఎర్రగొండలో పెట్టడం జరిగింది. ఇంకా సతీష్ రెడ్డి గారు ఆయన అరెస్ట్ చేశారు. ఇంట్లోనే కూర్చోబెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఇలాంటి దౌర్జన్యం. ఇంకొక పెద్ద విచిత్రమైన విషయం మీకు చెప్తాను. మా క్యాండిడేట్ ఉన్నాడు కదా హేమంత్ రెడ్డి గారు, ఆయన జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి. తండ్రి గారు చనిపోతే ఆయన్ని పోటీ పెట్టాం మేము. ఆయన హౌస్ అరెస్ట్ చేశారండి. ఆయన తిరగని ఇట్లా క్యాండిడేట్ తిరగడానికి వీల్లేదు. తెలుగుదేశం క్యాండిడేట్ మాత్రం లతారెడ్డి గారు విచ్చలవిడిగా తిరగొచ్చు, ఓటర్ని ప్రభావితం చేయొచ్చు, మా వాళ్ళు మాత్రం తిరగడానికి వీల్లేదు అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చివరికి అదొకసారి చూపించాయా ఆ కాళ్లు పట్టుకున్నటువంటి ఇది ఎంత దౌర్భాగ్యం అంటే ఓటర్లు వెళ్లి ఓటు వేయడానికి ప్రయత్నం చేస్తే నేను చెప్పాను, ఓటు వేయడానికి ప్రయత్నం చేస్తే మీరు ఓటు వేయడానికి లేదు పోలీసులు అడ్డం పడ్డారు. అడ్డం పడితే ఒక ఓటరు వెళ్లి ఇది ఎక్కడ నల్లగొండ్లపల్లి వెళ్లి కాళ్ళు పట్టుకోండి, అయ్యా నా ఓటు నేను వేసుకోవాలి, నన్ను అనుమతించండి, లోపలికి వెళ్లనివ్వటం లేదు మీరే అని అడ్డం పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీసుల్ని కాళ్లు పట్టుకొని నా ఓటు హక్కును వినియోగించుకోవాలని తాపత్రయపడేటటువంటి పరిస్థితి ఈ నల్లగొండ్లపాడులో జరిగింది. ఎంత దారుణం అండి ఇది, ఎంత దుర్మార్గం అండి. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఒకటే, అసలు ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో చాలా జడ్పీటీసీలు ఉన్నాయి, ఎన్నికలు జరగవలసినవి, కేవలం 2 మాత్రం ఎన్నికల కమిషన్ వారు ప్రకటించారు. ఆ 2 కడప జిల్లావే, ఒకటి పులివెందుల, ఒకటి ఒంటిమిట్ట. ఈ 2 ఎందుకు ప్రకటించారు? కుట్ర అక్కడే ప్రారంభమైందని చెప్పదలుచుకున్నాను నేను. ఈ 2 ప్రకటించి ఈ రెండింటినీ కూడా ఈ విధంగా ఎన్నికలు జరిపి గెలిచి జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని చూపించాలనేటువంటి ఒక కుట్ర అవునా కాదా అని విగ్గులైనటువంటి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలి. మనవి చేస్తున్నాం. ఇన్ని జడ్పీటీసీలుంటే ఈ రెండింటికే ఎన్నిక పెట్టడం ఒకటి. రెండవది 5వ తారీఖున పెద్ద దాడి చేశారు, భయపెట్టారు, చంపడానికి ప్రయత్నం చేశారు. అలా భయపెట్టి చంపడానికి ప్రయత్నం చేయడంతో పాటు
ఎవరికి తెలియకోకుండా బూతులు మార్చారండి. ఇక్కడ బూతులు అక్కడ, అక్కడ బూతులు ఇక్కడ. అంటే ఒక బూత్ నుంచి మరొక బూత్ కు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వెహికల్ వెళ్ళాలి. అది ఆర్టీసీ బస్సా, సొంత వెహికలా, 2 వీలరా, 3 వీలరా, ఏదైనా సరే అంటే వెహికల్స్ లో వచ్చేటప్పుడు అడ్డగించేస్తారు. ఇది ప్లాన్. ఇవాళ అదే జరుగుతుంది. ఇవాళ వెహికల్స్ లో వెళ్తున్న వారిని అడ్డగించి దించేసి వారి దగ్గర స్లిప్పులు రాసుకుని, అంబటి రాంబాబు స్లిప్ ఉంది కదా, అది తీసుకుని వెల్లంపల్లి శ్రీనివాస్కి ఇస్తారు. వెల్లంపల్లి శ్రీనివాస్ వాళ్ళ మనిషి, ఇతను వెళ్ళి అక్కడ ఓటేస్తాడు. అక్కడ ఎలక్షన్ కమిషన్ వారేమో అభ్యంతరం పెట్టరు, జరిగిపోతా ఉంటుంది. అంటే ఏంటి, తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఓటర్లు మాత్రమే ఓటింగ్ కు వెళ్లే విధంగా ఏర్పాటు చేసుకుని ఎన్నిక జరుగుతున్నటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రజాస్వామ్యం ఉంది. నేను ఒకటే మనవి చేస్తున్నా, అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, బహుశా చరిత్రలో ఇంత దారుణమైనటువంటి ఎన్నిక ఇప్పుడు జరగలేదు. ఓసారి మీరు చేశారు, 2017లో నంద్యాల ఎన్నికల్లో కూడా ఇలాగే చేశారు. డబ్బులు పంచారు, ఎవరిని ఓటింగ్ వెళ్ళకోకుండా చేశారు, గెలిచారు. తర్వాత ఏమైంది, తర్వాత నంద్యాల మేము గెలవలా, మళ్ళీ నంద్యాల మేము గెలిచాం కదా. ఇవాళ కూడా అదే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 100 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్లేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఏమిటానికి, పులివెందలు గెలిచాం అని చెప్పుకోవాలని, అంతే కదా. ఇలా చేసి నువ్వు గెలిస్తే మాత్రం ఏం ప్రయోగం చెప్పు. ఇంత దారుణంగా, ఇంత డెలిబరేట్ గా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా మా ఏజెంట్లు లేకోకుండా, మా ఓటర్లు లేకోకుండా, పక్కన ఉన్నటువంటి గ్రామాల నుంచి, పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాల నుంచి ఓటర్లను తీసుకొచ్చి ఆ ఓటర్ల చేత ఓట్లు వేయించుకునేటటువంటి కార్యక్రమం చేసి ఇవాళ మీరు గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.